ధీరజ్ను అరెస్టు చేసిన పోలీసులు నిర్దోషిగా విడుదలయ్యేలా చేసిన ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు ధీరజ్ను పోలీసులు అరెస్టు చేయడం ఏంటి? నిర్దోషిగా విడుదలయ్యేలా ప్రేమ ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా అందరూ కూడా చాలా చక్కగా దీపావళి పండుగకి లక్ష్మీదేవి పూజ చేయడం కోసం అంతా ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పుడూ రామరాజు ముగ్గురు కొడుకులకి ఒకేలాంటి షర్టలు ఒకేలాంటి ప్యాంట్లు, అంటే ముగ్గురికి కూడా అన్నదమ్ములు అనేది ఒకేలా బట్టలు కట్టుకోవాలని ఎప్పుడూ మన తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. సో రామరాజు కూడా ముగ్గురు కొడుకుల్ని ఒకే డ్రెస్లో చూడాలి అన్న ఉద్దేశంతో ఒకలాంటి బట్టలే తీసుకొస్తారు. ఇంకా తమ భార్యలకి ఇంకా వేదవతి అయితే బట్టలు తీసుకొచ్చి ఇస్తుంది. అందరూ చాలా చక్కగా రెడీ అయి కూర్చుని లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉండగా ఈలోపు పోలీసులు కాస్త రాని వస్తారు. ఎందుకంటే ముందు రోజు ఉదయం అనగా వెళ్ళిన శోభ వాళ్ళ క్లాస్మేట్స్ తీసుకుని వెళ్ళిపోయారు కదా. శోభ ఎంతకీ ఫోన్ చేయకపోవడం, పైగా తన తండ్రి ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడిపోతూ ఉంటాడు. అసలే అనుమానపు తండ్రి, ప్రతిదానికి ఆచితూచి అనుమానపడేటట్టుగానే ధీరజ్ని చూడడంతో అనుమానపడుతూ ఫోటోలు తీయడం ఆరాలు తీయడం చేశాడు కదా. సో అందుకోసమని వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫోటోను చూపించి విషయం చెప్తాడు. చెప్పేసరికి ఇతను క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ కూడా వెళ్ళిందని మీరు అనుమానపడుతున్నారా అని చెప్పాను. కానీ మా అమ్మాయి అలాంటిది కాదు, కానీ నిన్న పొద్దుట వచ్చిన అబ్బాయి క్యాబ్ డ్రైవర్లా నాకు అనిపించలేదు. మా అమ్మాయిని ఏదైనా చేసుంటాడు. వాడితో పాటు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోను చేయలేదు, ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదు. మా అమ్మాయి ఏమైందో ఏంటో తెలీదు, వాడికే ఏదో తెలుసుంటుంది. ఖచ్చితంగా నా కూతుర్ని వాడే ఏదో చేసుంటాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధీరజ్ ఫోటో చూపించి కంప్లైంట్ ఇచ్చేసరికి, సార్ ఈ అబ్బాయి రామరాజు గారి చిన్న అబ్బాయి సార్ అని చెప్పనేసరికి, అవునా, రామరాజు గారు అలాంటి మనిషి కాదే, ఒక్కసారి వెళ్ళి మాట్లాడదాం అనగాని, పైకి అందరూ అలా కనిపించరు కదండి అనగాని, లేదు ఒకసారి వెళ్ళి మాట్లాడదామని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా పూజ చేసుకుని ఉండగానే పోలీసులు రావడంతో, బావా ఎవరో పోలీసులు నీకోసమే వచ్చారు అనగాని అందరూ బయటికి వచ్చేస్తారు. ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగాని, మీ చిన్న అబ్బాయి ధీరజ్ ఉన్నాడా అనగానే చిన్నోడా అనేసరికి ముందుకొస్తాడు. ఏంటి ఇన్స్పెక్టర్ అని చెప్పాను. కానీ ఇతను మీకు తెలుసా అని చెప్పనేసరికి, యారా నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పాను. కానీ ఏంటి సార్ ఏం జరిగింది అని చెప్పాను. కానీ నా కూతుర్ని నిన్న ఉదయం అనగా తీసుకువెళ్ళావు కదరా, ఇప్పటి వరకు నా కూతురు ఇంటికి రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేసావరా నా కూతుర్ని? నా కూతురు సూట్ కేసు కూడా మా వీధి చివర దొరికింది. ఏం చేసావరా నా కూతుర్ని? చంపేసావా? ఎక్కడ పాడేసావరా అని చెప్పి అనేసరికి, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మీ అమ్మాయిని గంటలోనే ఆ స్ట్రీట్ చివరే దింపేసి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ మీ కూతురు కనిపించట్లేదని చెప్పడం ఏంటి? మీ కూతురు ఇంటికి రాలేదా అనగాని, ఇంటికి వస్తే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అవసరమా నాకు? నా కూతురు ఇంటికి రాలేదు, సూట్ కేసు మాత్రం వీధి చివర కనిపించిందని ఇంకా ఎవరో పిల్లలు చూస్తూ ఉండగా షాప్ అతను ఆ సూట్ కేసు ఎవరితో వదిలేశారనగాని నేను చూసి నా కూతురుదే అని బట్టలు చూసి గుర్తుపట్టి ఇంటికి తీసుకొచ్చాను. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు నా కూతుర్ని ఎక్కడ తీసుకెళ్ళావరా అని చెప్పాను. కానీ సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మీ అమ్మాయిని సేవ్ చేసి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాను, అంతకు మించి నాకేం తెలీదు అని చెప్పనేసరికి, ఏంట్రా చిన్నోడా ఏంటిదంతా అనగానే, ఈయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నాన్న, నేను ఏ తప్పు చేయలేదు అనగానే, చూడు మిస్టర్ ధీరజ్, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఇక్కడ డిస్కషన్ పెట్టడానికి కాదు, ముందు కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అనగానే, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అనగానే, చూడండి రామరాజు గారు, ఇది ఒక ఆడపిల్ల విషయం. నిన్న ఉదయం అనగా క్యాబ్లో తీసుకువెళ్ళింది మీ అబ్బాయి మాత్రమే. ఇంకా తర్వాత అమ్మాయి జాడ తెలియలేదు. ఆ అమ్మాయి క్యాబ్ దిగేశానని కానీ పలానా చోటికి వెళ్ళానని కానీ ఫోన్ కూడా చేయలేదు. ఒకవేళ అలా ఫోన్ చేసుంటే మీ అబ్బాయి మీదకి కేసు రాకపోయి ఉండేది.
కానీ ఆ అమ్మాయి ఫోన్ చేయలేదు. చివరిగా క్యాబ్ ఎక్కడం మాత్రమే తెలుసు. తర్వాత తన ఫోన్ పని చేయలేదు. మరి మీ అబ్బాయిని అనుమానించకపోతే ఎవరిని అనుమానించాలి? అసలు ఏం జరిగిందో మేం తెలుసుకుంటామని చెప్పి ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. రామరాజు ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్టు అయిపోతాడు. నేను చెప్తూనే ఉన్నాను కదా బుజ్జమ్మ, మనకి ఇలాంటివన్నీ వద్దురా, మిల్లుకు రావాలి అని చెప్పాను. అయినా నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఆ అమ్మాయి ఏమైందో తెలీదు. వీడు ఆ అమ్మాయిని ఏదో చేశాడని నేను అనుమానపడట్లేదు. అక్కడ అమ్మాయి కనిపించట్లేదు, వీడి మీద నింద కూడా పడింది అనగానే, మామయ్య మీరు కంగారు పడకండి, ఆ అమ్మాయికి ఏమీ కాదు, ధీరజ్ కూడా ఎలాంటి ప్రమాదం రాదు, క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నేను వస్తాను ప్రేమ అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరు వెళ్తారు. వెళ్ళేసరికి ధీరజ్ని అడుగుతారు, అసలు ఏం జరిగింది ధీరజ్, ఆ అమ్మాయి గొడవ ఏంటి, అసలు ఆ అమ్మాయిని ఎందుకు వెనక్కి దింపేశావు అని చెప్పనేసరికి, చూడు ప్రేమ, నేను ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిన మాట నిజమే. ఆ అమ్మాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బస్ స్టాండ్లో మా ఫ్రెండ్స్ ఎక్కుతారు అని చెప్పింది. వాళ్ళు ఒక చోట ఆపాను. ఇద్దరు మగవాళ్ళు ఎక్కారు. ఒకడు ముందు కూర్చున్నాడు, ఒకడు వెనకాల కూర్చున్నాడు. తర్వాత కొద్దిసేపటికి ఆ అమ్మాయి ఇంకొక ఇద్దరు అమ్మాయిల పేర్లు చెప్పింది కానీ వాళ్ళు వస్తారా అనగానే ముందేమో వాళ్ళు ఎదరెక్కుతారు అని చెప్పారు. ఇంకా రావట్లేదేంటి అని అడిగేసరికి వాళ్ళు అన్నవరంలోనే వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు. వాళ్ళ మాట తీరు నాకు తేడాగా అనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి సడన్గా కారు ఆపమని చెప్పి నా పక్కన కూర్చున్నవాడు కాస్త వెళ్ళిపోయి అమ్మాయి పక్కన కూర్చుని అమ్మాయి భుజం మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. నాకేదో తేడా అనిపించింది. వెంటనే కారు ఆగిపోయినట్టు ప్లాన్ చేశాను. కారు ఆపేసిన తర్వాత ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉందని కొంచెం నెట్టితే ఓకే అవుతుందని చెప్పి వాళ్ళిద్దరిని కిందకి దిగి నెట్టమని చెప్పేసరికి వాళ్ళిద్దరూ నెట్టేసరికి నేను కారు స్పీడ్గా పోనిచ్చేసి ఆ అమ్మాయికి నీకు ప్రమాదం అని తెలిసే నేను ఇలా చేశానమ్మా అనగానే, చాలా థ్యాంక్స్ అన్నయ్య, మేము నలుగురం కలిసి ప్లాన్ చేసుకున్నాము, వాళ్ళిద్దరూ ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు అనగానే, ఇంటి దగ్గరే డ్రాప్ చేశానా అని అడిగాను. ఒక్క నిమిషం అన్నయ్య అంటూ ఆ అమ్మాయిలకి కాల్ చేసింది. వాళ్ళు ముందే ప్లాన్ చేశారంట. ఏమని? ఆ అమ్మాయిలిద్దరూ రావట్లేదని, అంటే ట్రిప్ క్యాన్సిల్ అయిందని వాళ్ళకి చెప్పారంట. అంటే ఇక్కడ ఈ అమ్మాయిని ఏదో చెయ్యాలని వీళ్ళు ప్లాన్ చేశారని ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. సరే నేను ఇంటి దగ్గర దిగపెట్టేస్తాను అనగాని, చాలా థ్యాంక్స్ అన్నయ్య అంది. ఇంటి వరకు దిగపెడతానని చెప్పాను, అయినా అమ్మాయి వినిపించుకోలేదు. మా నాన్న వెళ్ళేటప్పుడు ఒక్కదానివే వెళ్ళావు, వచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు అని నా ప్రశ్నలు అడిగి అనుమానిస్తారు అని చెప్పి వీధి చివరి దింపే అన్నయ్య, ఇక్కడి నుంచి దగ్గరే, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే కదా అని దింపేశాను. డబ్బులు ఇచ్చినా కూడా వద్దని చెప్పేశాను. ఎందుకంటే అమ్మాయి టెన్షన్లో ఉంది. నా చెల్లెలైతే నేను అలానే చేయను కదా అని వదిలేసి, సరే క్షేమంగా వెళ్ళిరమ్మా అని, నాకు లేట్ అయిపోతుందని చెప్పి నేను అమ్మాయిని ఆ స్ట్రీట్ చివర వదిలేసి వెళ్ళిపోయాను. అంతే ప్రేమ, అంతకు మించి నాకేం తెలీదు అని చెప్పాను. కానీ ఏ ఏరియా ధీరజ్ అని చెప్పనేసరికి, పలానా ఏరియా వదినా అని చెప్పాను. కానీ నువ్వు ఎక్కడెక్కడ కారు ఆపావు ఏమన్నా ఐడియా ఉందా అనగానే, అక్కడ అనేసరికి, సరే ధీరజ్ అని చెప్పనేసరికి, లేదు సార్ వీడు కావాలన్న అబద్ధం చెప్తున్నాడు, కట్టు కథ బాగా అల్లుతున్నాడు అని చెప్పనేసరికి, ఏం కట్టు కథ ఏంటో ఎవరికి తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా సార్, ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. ఏమో మీ అబ్బాయి చెప్పిందే నిజమైనా కావచ్చు కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త కానిస్టేబుల్స్ అని చెప్పాను. కానీ వాళ్ళు ఎంక్వైరీకి వెళ్తారు. ఇంకా ఇటు నర్మదా ప్రేమ ఎక్కడెక్కడ ఆపారో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని చెక్ చేసేసరికి అన్ని సీసీ కెమెరాలు చూసేసరికి ఇంకా వాళ్ళ ఫొటోస్ను కూడా వీళ్ళు ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసరికి వాళ్ళిద్దరు కాస్త వీళ్ళు మా ఏరియాలోనే ఉంటారు అని చెప్పాను. కానీ ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ కాలేజో ఏంటో అన్నీ తెలుసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తెలుసుకున్న తర్వాత ఇంకా నర్మద నెట్వర్క్లో వర్క్ చేసే తన ఫ్రెండ్కి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేసరికి, పలానా ఏరియాలో సిగ్నల్ చూపిస్తుంది ఇప్పుడు నర్మద, ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది, కానీ లాస్ట్గా ఆ ఏరియాలోనే స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అని
ప్రేమ ఆ ఏరియాకి వెళ్దామని చెప్పాను కానీ సరే పదక్క అని చెప్పి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్క ఇక్కడ అంతా నార్మల్ ఏరియాలా ఉంది, ఇక్కడ వెళ్ళి అక్కడ ఉంచుంటారా అమ్మాయిని అని చెప్పనేసరికి ఫస్ట్ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఎక్కడో చూద్దామనగానే తన ఫోన్ కూడా అక్కడే స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసేసరికి అదే ఏరియా నర్మదా అనగానే చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి ఇక్కడ ఎక్కడ వెతకాలక్క అని చెప్పనేసరికి ఇలాంటివన్నీ పైన కొండపైన ఎక్కడో రూమ్స్లో ఉంటారు, ఏమన్నా పైన పాడుపడ్డ బిల్డింగ్ ఏమైనా ఉందేమో చూడు ప్రేమ అని చెప్పనేసరికి చుట్టూ చూసేసరికి కొండపైన ఒకటి ఉంటుంది. అక్క అక్కడ ఏదో పాత బిల్డింగ్ ఏదో ఉందక్క అని చెప్పనేసరికి ఇప్పుడు మన ఇద్దరం అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదేమో అక్క, అక్కడ ఇద్దరే ఉన్నారో లేక ఇంకా ఎక్కువ మంది ఉన్నారో, మనం అక్కడికి వెళ్తే మనం రిస్క్లో పడే అవకాశం ఉంది కదా అని చెప్పాను కానీ ఎస్ కరెక్ట్, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పాను కానీ ఇప్పుడు చందుబాబు గారికి సాగర్కి చెప్దామా అని చెప్పనేసరికి మనంత ధైర్యం కూడా వాళ్ళు చేయలేరు. మన ఇంట్లో ధైర్యంగా ఏదైనా ముందుకు అడిగేస్తాడు అంటే అది ధీరజ్ మాత్రమే. ధీరజ్ వెళ్ళి స్టేషన్లో ఉన్నాడు, మరి ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళినా వీళ్ళ వెనకాల మనం పరుగులు పెట్టాలి తప్ప వాళ్ళు చేత కాదు అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దామక్క అని చెప్పనేసరికి సరే ఉండని చెప్పి ఇంకా తన ఫ్రెండు ఒక అబ్బాయి ఉంటాడు, అంటే వాడు కొంచెం ధైర్యశాలి, అంటే తనను అక్క అక్క అని పిలుస్తాడు. తను క్లాస్ అయినా సరే జూనియర్ మాట. పిలిచేసరికి ఏంటి నర్మదక్క అని చెప్పాను కానీ ఒరే మీ ఫ్రెండ్స్ని తీసుకుని ఒక అమ్మాయిని సేవ్ చేయాలరా అని చెప్పాను కానీ ఎక్కడికి రావాలక్క చెప్పు, సేవ్ చేయడానికి క్షణాల్లో ఉంటాము అనగానే హడావిడి చెయ్యొద్దు, ముగ్గురు రండి, మేము ఆల్రెడీ ఇద్దరం ఉన్నాము, నేను మా తోటికోడలు, నువ్వు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకురా, నేను లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేసేయను కానీ సరే అక్క వచ్చేస్తామని చెప్పి వచ్చేస్తారు. ఎవరు అని చెప్పాను కానీ కాలేజీలోలే అని చెప్పనేసరికి సరే అని వచ్చేసరికి వీళ్ళ అనగానే వీళ్ళే అని చెప్పనేసరికి ఏంటక్క ఏంటి ప్రాబ్లం అనగానే ఇలా మా మరిది ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాడు, ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు మా మరిదిని అరెస్ట్ చేశారు, నాకు తెలిసి ఆ పైన ఒక కొండలా ఉంది చూడు అక్కడ ఏదో దాచిపెట్టాడేమోనని అనిపిస్తుంది అనగానే అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టమక్క అని చెప్పనేసరికి తప్పదురా మనకున్నది అదే ఒక ఆప్షనే అని చెప్పనేసరికి సరే ముందు ఒక డ్రోన్ని పంపిద్దాము, అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో తెలుస్తుంది అనగానే మనం పంపిస్తే మరి వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని చెప్పనేసరికి తెలియకుండా సైలెంట్గానే ఉంటుంది లేక పంపిద్దాము అని చెప్పనేసరికి చిన్న డ్రోన్ అంటే డ్రోన్ కాదు, అంటే వాడు కెమెరా దాంట్లో వర్క్ చేస్తాడు, చిన్నది ఏదో పురుగు టైప్లో ఉంటుంది, దాన్ని పంపిస్తారు. దానికి చిన్న కెమెరా పెట్టి పంపించేసరికి ఇంకా పురుగు కాస్త చిన్న కెమెరా పెట్టి లోపలికి వెళ్ళేసరికి ఇంకా లోపల ఒక చోట అమ్మాయిని చేతులు కాళ్ళు కట్టేసి ఉంటారు, వీళ్ళిద్దరూ కూర్చుని మందు తాగుతూ ఉంటారు. అక్క ఇదిగో అక్క వీళ్ళు అని చెప్పనేసరికి కరెక్ట్గా గెస్ట్ చేసాంరా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ చితక్కొట్టి ఆ అమ్మాయిని సేవ్ చేసి తీసుకురావాలి అనగానే పదక్క ఇంకెందుకు ఆలస్యం, అక్కడ ఉన్నది ఇద్దరేనని క్లియర్గా ఉంది కదా, వాళ్ళిద్దరికి మేము ఇద్దరం ముగ్గురు సరిపోతాంలే పదండి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు కాస్త ఫుల్గా మందు తాగేసి ఉంటారు. వీళ్ళు చప్పుడు చేయకుండా లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు అటాక్ చేయడంతో వాళ్ళు కాస్త తాగేసి ఉండడంతో ఇంకా అడ్డంగా దొరికిపోతారు. దొరికేసేసరికి వాళ్ళని చిత్త కొడతారు. ఈ లోపు అమ్మాయి కాళ్ళు చేతులు కట్లు కట్టేసి కొట్టేస్తారు ఇద్దరు కూడా, అంటే తన జీవితాన్ని అయితే నాశనం చేయరు కానీ చెంపల మీద అది కొట్టేసేసరికి చెంపల మీద వేళ్ళు అలాగే నోటంట రక్తం అది వచ్చుంటుంది. ఆ అమ్మాయి మొహం మీద కొన్ని నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొచ్చేసరికి ఎవరు మీరు అనగానే కంగారు పడకు నిన్ను సేవ్ చేయడానికే వచ్చాము అనగానే ఆ రౌడీలు అనగానే రౌడీల సంగతి ఏమీ లేదు, వాళ్ళని ఆల్రెడీ కట్టేశాము అని చెప్పనేసరికి బయటకు వచ్చి రావడంతో వాళ్ళిద్దరు చెంపలు పగలగొడుతుంది. సిస్టర్ ఎందుకంత ఆవేశపడతారు, ఆల్రెడీ వాళ్ళు ఫుల్గా తాగేస్తున్నారు, పైగా మా చేతిలో కూడా దెబ్బలు తిన్నారు అనగానే పదండి రా వెళ్దాము అని చెప్పి ఇంకా వాళ్ళని కాస్త తీసుకుని భుజాల మీద వేసుకొచ్చేస్తారు. ఇద్దరు కూడా భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసిన తర్వాత మొత్తం వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తారు.
పడేసేసరికి వీళ్ళే అని చెప్పాను కానీ అమ్మ శోభ అని చెప్పాను కానీ నాన్న అంటూ పరుగు పరుగున వెళ్ళి పట్టుకుంటుంది. నీకేం కాలేదు కదమ్మా అని చెప్పాను కానీ నాకేం కాలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను అని చెప్పాను కానీ అన్నయ్య నువ్వేంటి అన్నయ్య స్టేషన్లో ఉన్నావు అని చెప్పాను కానీ నేనే కంప్లైంట్ ఇచ్చానమ్మా అనగానే ఆ అన్నయ్య మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి నాన్న, మొదటిసారి నన్ను సేవ్ చేసింది అన్నయ్యే. ఆ అన్నయ్యే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కూడా చెప్పాడు. నేనే నువ్వు యక్ష ప్రశ్నలు అడుగుతావని భయపడి అన్నయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేయొద్దని చెప్పాను. అన్నయ్య డ్రాప్ చేస్తానన్నప్పుడే ఇంటికి వచ్చేసుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు నాన్న. వీళ్ళు మా క్లాస్మేట్స్ అని నమ్మనేందుకు నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు. సమయానికి వీళ్ళు వచ్చి కాపాడారు అని చెప్పనేసరికి థ్యాంక్స్ వదిన, థ్యాంక్స్ ప్రేమ అని చెప్పాను కానీ దీంట్లో థ్యాంక్స్ ఏముంది ధీరజ్, పనిలో మనకి కష్టాలు వస్తాయి, ఒకరికొకరు సహాయం చేసుకోమా ఏంటి అనగానే చాలా ఇద్దరు కూడా చాలా ధైర్య సాహసాలు గల అమ్మాయిలమ్మ మీరిద్దరూ కూడాను. మా కానిస్టేబుల్ ఇంత ఎంక్వైరీ చేశారు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయారు, మీరు మాత్రం ఆడవాళ్ళ ఉండి తెలుసుకున్నారు అనగాని ఇదంతా మా తమ్ముళ్ళు హెల్ప్ వల్లే జరిగింది అనేసరికి ఈలోపు రామరాజు కాస్త వస్తాడు. వచ్చేసరికి ఆ అమ్మాయి దొరికింది, మీరేం కంగారు పడకండి మావయ్య, ధీరజ్ ఏ తప్పు చేయలేదని రిలీజ్ చేసేస్తారు, కంగారు పడకండి అని చెప్పాను కానీ ధీరజ్ని కాస్త రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ధీరజ్ని కొట్టరు కానీ ధీరజ్కి అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు అయితే తగులుతాయి. ఎందుకంటే తన తండ్రి ఉన్నాడు కదా, దగ్గరుండి కొట్టేస్తాడు కానీ అంతగా ఏమీ గట్టిగా కొట్టరు. ఇంటికి రావడంతో ఇంకా ధీరజ్ని అయితే తీసుకెళ్ళు ప్రేమ, లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పాను కానీ ప్రేమ లోపలికి తీసుకువెళ్తుంది. చాలా థ్యాంక్స్ ప్రేమ అని చెప్పాను కానీ ఏంటి ధీరజ్ నాకు థ్యాంక్స్ చెప్తున్నావా, నేనేమన్నా పరాయి మనిషినా, నీ భార్యను కదా, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వెలా నన్ను సేవ్ చేసావో నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను సేవ్ చేశాను. మన ఇద్దరం భార్యాభర్తలం ధీరజ్, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నీకు కష్టం వస్తే నేను, నాకు కష్టం వస్తే నువ్వు, మనం సహాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పు అని చెప్పి ఇంకా ప్రేమ చెప్పేసరికి ఇంకా ధీరజ్ అయితే ప్రేమను హత్తుకుంటాడు. నాకు ఏదో జరుగుతుందని కాదు, ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందేమో, నేను తనని చెల్లెల్లా అనుకున్నాను. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ గిల్ట్నెస్ నాకు జీవితాంతకాలం ఉండేది. ఆ అమ్మాయిని అనవసరంగా రోడ్డు మీద వదిలేశాను, తను ఇంటికి వెళ్ళేంతవరకైనా అక్కడే ఉంటే సరిపోయేది అన్న గిల్ట్నెస్ నాకు జీవితాంతం వెంటాడుతుండేది. అయినా ఇలాంటి తప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ధీరజ్, తను వద్దన్నా ఇంటి దగ్గర దిగబెడతానని ఇంటి దగ్గర సేఫ్గా చెప్పాలి. పైగా వాళ్ళ నాన్న ఫోటోలు తీశాడు, అన్ని ప్రశ్నలు అడిగాడు అన్నప్పుడైనా సరే నువ్వు కొంచెం చొరవ తీసుకుని ఇంటికి తీసుకువెళ్లాల్సింది. నువ్వు అలా రోడ్డు మీద వదిలేయడం వల్లే కదా అమ్మాయిని రౌడీలు ఎత్తుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ కేసు నీ మీదకొచ్చింది. ఆ అమ్మాయి గనక ఇంటికి వెళ్ళిపోయి ఉంటే తర్వాత ఏం జరిగినా నీకు సంబంధం ఉండేది కాదు అని చెప్పనేసరికి అవును ప్రేమ, జాగ్రత్తగా ఉండాలి, నిజమే, నాదే తప్పు అని చెప్పి ప్రేమ ధీరజ్లిద్దరూ మాట్లాడుకుంటారు. ఇంకీలోపు రామరాజు కాస్త లోపలికి వస్తాడు. గట్టిగా దెబ్బలు తగిలాయా అని చెప్పనేసరికి ఏమీ లేదులే నాన్న అని చెప్పాను కానీ నీకు ముందే చెప్పాను కదా చిన్నోడా, ఇలాంటి వాటిల్లోకి వద్దురా అని చెప్పనేసరికి సరే నువ్వింకా ఏ పార్ట్ టైం జాబ్స్ ఏమీ చేసుకోవద్దు, అర్థమవుతుందా, నువ్వు ప్రేమ ఇద్దరూ చదువుకోండి, మీ ఇద్దరికీ కావాల్సిన చదివి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను, మీరిద్దరూ జాబులు వచ్చేంత వరకు చదువుకుని తర్వాత చక్కగా జాబులు చేసుకోండి, ఇలాంటి పనులు ఏమీ వద్దు, అర్థమవుతుందా అనగానే పర్వాలేదు నాన్న అని చెప్పనేసరికి చెప్తున్నాను కదరా జాబ్ చెయ్యొద్దు అని, నేను చదివిస్తానంటున్నాను కదా, ఏ ప్రేమ ఏమన్నా పరాయి పిల్ల, నా కోడలు, పైగా నా మేనకోడల్ని చదివించలేనా నేను మాత్రం, ప్రేమను నేనే చదివిస్తాను, నిన్ను నేనే చదివిస్తాను, నువ్వే పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళొద్దు, ఇద్దరూ శ్రద్ధగా చదువుకుని మంచి ర్యాంక్ కొట్టి మంచి జాబ్స్ వచ్చేటట్టు కష్టపడి చదవండి చాలు అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళిపోవడంతో వావ్ సూపర్, ఇంకెప్పుడు మీరు పార్ట్ టైం జాబ్లకి వెళ్ళే పని లేదు అనగానే నీకేమైనా కావాలంటే నన్ను అడుగు ప్రేమ, నేనున్నాను కదా, నేను ఇస్తాను కానీ సరే అక్క అని చెప్పి ఇంకా చాలా సంతోషపడతారు. ఇంకా సాగర్ మరి నాకు అని చెప్పనేసరికి నీకు మీ నాన్నని అడుగు వెళ్ళి, నీకు 100-200 కావాలంటే మీ నాన్ననే అడుగుతావు కదా అని సాగర్ని వెటకారించేసరికి ఇంకా సాగర్ కాస్త వెళ్ళిపోతాడు. చూడు ధీరజ్,
మీ నాన్న ఆల్రెడీ చెప్పారు కదా, ఇంకా చదువు గురించి ఆలోచించు. బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఇంకా ఎలాంటి చిన్న చితక పనులు చేసి రిస్క్లో పడే ప్రమాదం ఉండదు. అర్థమవుతుందా? నువ్వు ప్రేమ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఎంత ఒక 2 years చదివితే మీకు ఆల్రెడీ జాబ్స్ వచ్చేస్తాయి. ఇబ్బంది ఏమీ ఉండదు. చక్కగా ఇద్దరు జాబులు చేసుకోవచ్చు. అప్పుడు మామయ్య గారికి హెల్ప్ చేయొచ్చు కదా. ఇప్పుడు మామయ్య గారు మీ ఇద్దరికి ఫీజులు కడతాను అని చెప్పారు కదా. అయినా మామయ్య గారు ప్రేమను పరాయి వ్యక్తి అనుకోవట్లేదు కదా. సొంత మేనగోడలే కదా. మేనగోడల్ని ఆ మాత్రం చదివించలేరా అని అన్నారు కదా. దాని గురించి ఆలోచించు ధీరజ్. మామయ్య గారి మనసులో ఎలాంటి కల్మషం లేదు. అర్థమవుతుందా? నువ్వు ఇవేమి మనసులో పెట్టుకుని మళ్ళీ పార్ట్ టైము ఫుల్ టైం అంటూ వెళ్ళకు. మళ్ళీ మామయ్య గారికి కోపం వస్తుంది. మామయ్య గారి కోపం సంగతి నీకు తెలిసిందే కదా అని చెప్పాను. కానీ సరే వదినా అని చెప్పి ధీరజ్ అంటాడు. మొత్తానికైతే ప్రాబ్లం క్లియర్ అయింది. ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది ధీరజ్. అస్తమానం మామయ్యకి మన మీదే కోపం వస్తుంది. నేను కూడా మామయ్యకి చాలాసార్లు కోపం తెప్పించాను. ఇక మీదట మామయ్యకి కోపం తెప్పించే పని చెయ్యను అని చెప్పి ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా అనుకుంటారు. ఏంటి గవర్నమెంట్ కోళ్ళ చాలా సంతోషంగా ఉన్నావు అనగానే, ప్రేమను ధీరజ్ని మామయ్య గారు చదివిస్తానని చెప్పారు కదా అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి అని చెప్పాను. కానీ అవునత్తయ్య మీకు తెలీదా? ఓ మీరు వంటగదిలోనే ఉంటారు కదా అని. కానీ ఏంటి వెటకారమా అని చెప్పాను. కానీ కాదత్తయ్య, ధీరజ్ కళ జరిగింది కదా, అందుకని మామయ్య గారు పార్ట్ టైంలు ఫుల్ టైంలు అంటూ జాబులకి వెళ్ళకు. నీకు ప్రేమకు కావాల్సిన చదువుకి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. పైగా ప్రేమ ఏమన్నా పరాయి పిల్ల, నా కోడలు, పైగా నా మేనకోడల్ని నేను చదివించలేనా? చక్కగా చదువుకోండి, జాబులు వచ్చాక అప్పుడు హ్యాపీగా జాబ్ చేసుకోండి, ఇలాంటి పనులు చేసుకుని రిస్క్లో పడకండి అని చెప్పారు అని చెప్పనేసరికి మరి వాడు దానికి చిన్నోడేమన్నాడు అనగానే, ముందైతే వద్దనే అన్నాడు. తర్వాత మామయ్య గారు కొంచెం గట్టిగా చెప్పేసరికి ఒప్పుకున్నాడు. ప్రేమ కూడా చాలా సంతోషపడుతుంది అనగానే, పోనీలే చిన్నోడు ఇక మీదైనా చదువు మీద శ్రద్ధ పెడతాడు. పార్ట్ టైంలు ఫుల్ టైంలు అంటూ జాబులకి వెళ్లకుండా పెందల కడే చదువుకుని చక్కగా ఉంటాడు. వాడికి ఈ మధ్య బాగా కష్టం పెరిగిపోయింది అనగానే, చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే సరిపోతుందిలే అత్తయ్య అని చెప్పనేసరికి, పోనీలే ఆ అమ్మాయి అని చెప్పాను. కానీ హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అంటూ వచ్చేసరికి ఆ అమ్మాయి వస్తుంది. ఎవరమ్మా నువ్వు అని చెప్పాను. కానీ ఈ అమ్మాయి అత్తయ్య, మేము సేవ్ చేసిన అమ్మాయి శోభ అని చెప్పాను. కానీ రామ్మ లోపలికి అని చెప్పాను. కానీ కూర్చోండి అని చెప్పనేసరికి, పర్వాలేదక్క అని చెప్పనేసరికి, ధీరజ్ అన్నకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని చెప్పాను. కానీ ధీరజ్ వస్తాడు. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అనగానే, చాలా థ్యాంక్స్ అన్నయ్య, కానీ సారీ అన్నయ్య, నువ్వు చెప్పినట్టు నేను వినుంటే నీకు ఈ ప్రమాదం జరుగుండేది కాదు అనగాని, నాకు జరిగిన ప్రమాదం ఏముందిలే, నువ్వు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. అయినా నీకంటే పెద్దవాడిని కదా, నేను చెప్పినట్టు నువ్వు వినాల్సింది. మీ నాన్న ఏదో అంటారని భయపడి నువ్వు రోడ్డు చివరి దిగేశావు. ఏదైతే అదే అంటారు, ఇంటికి క్షేమంగా తీసుకువెళ్ళాలి అని నేను అనుకునుంటే నేను అశ్రద్ధ చేశానులే. నువ్వు ఇక్కడ దింపేమనగానే దింపేశాను. లేదు కాదు కూడదు, ఇంటి దగ్గరే దింపుతానని నేను పట్టాల్సింది. అలా పట్టుంటే నీకింత కష్టం వచ్చేది కాదు. ఎనీవే మా వదిన ప్రేమ ఏం కాకుండా కాపాడి తీసుకొచ్చారు కదా అని చెప్పాను. కానీ సారీ అన్నయ్య అనగానే, పర్వాలేదులే అమ్మా అని చెప్పనేసరికి, సరే అమ్మ కూర్చో, కాఫీ తీసుకొస్తాను కానీ, వద్దా ఆంటీ అని చెప్పాను. కానీ సరే ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే, ఉండు నేను డ్రాప్ చేస్తాను అంటూ నర్మద చెప్తుంది. పర్వాలేదక్క అని చెప్పాను. కానీ ఆ రోజు ఇలాగే అన్నావు, వెళ్ళావు, రిస్క్లో పడ్డావు. నేను డ్రాప్ చేస్తానని చెప్తున్నాను కదా, పద అని చెప్పి నర్మద కాస్త తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రేమ ధీరజ్ అయితే చదువుకోవడం మొదలు పెడతారు. చదవండి, బాగా చదవండి, మంచి జాబ్ వచ్చే వరకు చదవాలి, జాబ్ రావాలి, ర్యాంకులు కొట్టాలి, జాబ్ రావాలి అని చెప్పనేసరికి, అలాగే అక్క, అలాగే వదినా అని చెప్పి అంటారు. అంతా సంతోషంగా ఉంటారు. ఈ కుళ్ళుబోతూ ఉంటుంది కదా వల్లి, కుళ్ళుకుంటూ ఉంటుంది. అచ్చి బాబోయ్, కోడల్ని చదివించడం ఏంటి, ఇడ్డోరం కాకపోతేను చదివించనివ్వను, ఖచ్చితంగా చదువు ఆపించేస్తాను, ఎలా చదువుతుందో చూస్తాను. ప్రేమ ధీరజ్ని చదివించాల్సిన అవసరం మావయ్య గారికేటి,
మామయ్య గారు ధీరస్మృతి గారిని మాత్రమే చదివించాలి. ప్రేమను చదివించడానికి నేను అస్సలు ఒప్పుకోను కదా, ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళి కాస్త వాళ్ళ అమ్మకు ముడి పెట్టేసరికి, చూడమ్మా అమ్మడు, ఈ మధ్యన మనం ఏం చేసినా కలిసి రావట్లేదు, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది, లేదంటే ఆ ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి నీ గుట్టు బయట పెట్టేస్తారు. ఆ తర్వాత జాగ్రత్త పడినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి భాగ్యం కాస్త హెచ్చరిస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్